నూనె వేసుకొని దాంట్లోని పెద్ద సైజు ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి 2, 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి వేగుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు, వేసుకోవాలి. ఉడకబెట్టిన మటన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒక నిమిషం అయిన తర్వాత టమాటా, బుడందోసకాయలు, సాల్ట్ వేసి తిప్పుకోవాలి. మూత పెట్టి ఒక నిమిషం మగ్గిన తర్వాత కారం 2 దాంట్లోకి కొన్ని తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి ఒక 1/2 నిమిషం ఉడికిన తర్వాత మన మటన్ కర్రీ రెడీ అవుతుంది. గ్రేవీగా సాఫ్ట్గా, అంతే, చాలా సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయింది.